డూమ్స్‌డే ఫ్లైట్ అంటారు. అమెరికా అధ్యక్షుడి దగ్గర ఉంటే, రష్యా అధ్యక్షుడి దగ్గర ఉంది. అంటే ప్రపంచం అంతా అణుబాంబులేసుకొని మొత్తం విధ్వంసం అయిపోతే, ఆ రేడియేషన్ తగలకుండా ఆ ఫ్లైట్‌లో కూర్చొని నడపొచ్చు. దాదాపుగా 4, 5 రోజుల పాటు నడుపుకోవచ్చు. అట్లట్లా తిరగచ్చును. దాంట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థ కూడా ఉంటుందనమాట. అలాంటిదే డూమ్స్‌డే గడియారం ఒకటి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఎంత దగ్గరకుంది అన్నటువంటిది డూమ్స్‌డే గడియారం అని పెట్టుకొచ్చారు ఎక్స్‌పర్ట్‌లందరూ కలిపి. ఇప్పుడు అది కాస్త వినాశనానికి ప్రపంచం దగ్గరలో ఉందని చెప్తోంది. ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా విధ్వంసానికి చేరువైందని బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. అమెరికా, రష్యా, చైనా, ఇతర దేశాలు దుందుడుగ్గా వివరించడం, శత్రుభావాలు, జాతీయవాదం పెరగడం వంటివి అందుకు కారణమని వివరించింది. దీంతో డూమ్స్‌డే గడియారంలో అర్ధరాత్రికి 85 సెకన్ల దూరంలోనే ఉంది. వినాశనానికి మానవాళి ఎంత దూరంలో ఉందన్నది బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్ విశ్లేషిస్తుంది. ఒక ఊహాజనిత గడియారం మీద అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని వినాశనానికి సూచికగా అభివర్ణిస్తుంది. దీన్ని డూమ్స్‌డే క్లాక్‌గా పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ సమయాన్ని ముందుకి వెనక్కి జరుపుతుంటది. గతేడాది గడియారాన్ని అర్ధరాత్రి 89 సెకన్లకు చేరువ చేసింది. అణ్వస్త్ర దేశాలతో ప్రమేయం ఉన్న ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించింది. భారత్, పాకిస్తాన్ మధ్య గత ఏడాది మే నెలలో జరిగిన ఘర్షణలు ఉదహరించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఇరాన్ అణ్వస్త్రాలను సమకూర్చుకోవచ్చన్న ఆందోళన పెరిగిందని తెలిపింది. మొత్తం మీద అణుయుద్ధం ముప్పు, వాతావరణ మార్పులు, బయోటెక్నాలజీ దుర్వినియోగం చేసే అవకాశం, సరైన నియంత్రణ లేకుండా కృత్రిమ మీద వాడకం వంటి పెరిగాయని వివరించింది. ఈ నేపథ్యంలో డూమ్స్‌డే గడియారంలోని సమయాన్ని అర్ధరాత్రికి మరో 4 సెకన్ల మేర ముందుకు జరిపినట్టు చెప్పింది.